ఎన్నికల ముందల డబ్బులు పంచుతారా పంచరా మీకు తెలుసు? పంచరు అని నేను చెప్తున్నా. పంచినము అని వాళ్ళు చెప్తారు. పంచరని చెప్తున్నా. అవసరం ఎట్లా పంచుతారు? ఎంత డబ్బు పంచుతారు? హ్మ్. సుమారు 2,60,000 ఓట్లుంటాయి. అందులో 1,35,000 మహిళలే ఉంటాయి. హ్మ్. ఇంకొక 1,30,000 అట్లా 2,60,000, 65,000 అనుకున్నా గానీ, లేదు 2,60,000 అనుకుంటే 2,32,000, 33,000 మ 1,32,000, 33,000 మహిళలుంటే, హ్మ్. 1,28,000, 27,000 పురుషులుంటారు. అవును. ఈ 2,60,000 పోలయ్యేది ఎంత? 80% పోలైతది. అది గ్రామాల్లో అయితే. హ్మ్. అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా. ఇక కార్పొరేట్ ఏరియా, కార్పొరేషన్ దాంట్లో పర్సెంటేజ్ తగ్గుతా ఉంటది. హైదరాబాద్‌కి వస్తే ఇంకా తగ్గుతది. హ్మ్. ఇది ఇంతమందికి హ్మ్. ఆ 2,00,000 ఓట్లేసినటువంటి మందికి పైసలు ఎట్లా పంచుతారు నాకు చెప్పండి? హ్మ్. ఎంతమంది పంచాలా? ఎన్ని రోజులు పంచాలా? హ్మ్. పాజిబులా? ఎందుకు జనాన్ని బదనాం చేస్తారు? ప్రజల్ని బదనాం చేయడానికి రాజకీయ నాయకులు ఓ ఎత్తుగడ అది. ఓకే. పంచుతురు అని. పంచేదేం లేదు. ఆ! నువ్వు పెట్టేది ఒకటి, నువ్వు చెప్పేది 10. హ్మ్. నువ్వు చేసే పని ఒకటి, నువ్వు చెప్పే పని ఒకటి. ఆ! ఎక్కడి నుండి అవుతున్నది మీరు చెప్పండి. ఆ! అవుతుందా? పాసిబిలిటీ ఉందా? మీరే చెప్పండి. మీరు 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 ఇన్ని మీడియా గదా! మీరు మొత్తం నేనన్నా నా కాన్స్టిట్యున్సీ వరకు పరిమితం కావచ్చు. మీరైతే రాష్ట్రానికి పరిమితం గదా! రైట్. అంటే జనరల్‌గా ప్రతి ఒక్కరు గూడా వారి వారి కాన్స్టిట్యున్సీలలో డబ్బులైతే పంచుతుంటారు గదా! మరి ఆ పంచే డబ్బులు నిజంగా పంచినవా? పంచనివా? ఏ ఏంటిదసలు? అజంప్షన్ ఏంటి? పంచిండ్రు అన్నదానికి సాక్ష్యం ఏంది? హ్మ్. ఓటర్లకు డబ్బులు ఇస్తారు గదా! ఎవరు చూపెట్టారు? సాక్ష్యం చూపెట్టారు. అంటున్నారు. దాన్ని అనుకుంటున్నారు. డిస్కషన్‌లుంది. హ్మ్. కామెంటరీలో ఉంది తప్ప కన్ఫర్మేషన్ ఎక్కడుంది అంటున్నా. ప్రజలకు పంచినట్టు. చెప్పమనండి. మీరు వెళ్లి ప్రజల్ని అడగండి. నీకొచ్చినాయా డబ్బులు? నీకొచ్చినాయా అని అడగండి. సరే డబ్బులు వచ్చినాయే అనుకుందాం. పంచినా అన్న లీడర్‌కి ఓ లెక్క చెప్పుదాం. ఓకే. మగవాళ్ళు 1,27,000, 26,000 ఉంటారు. హ్మ్. ఆడవాళ్ళు 1,32,000 ఉంటారు. హ్మ్. ఈ 2,60,000లలో 2,00,000 ఓట్లేస్తారు. సరే మైగ్రేటర్స్, ఫారెన్ పోయినోళ్ళు, లేకపోతే గ్రామాన్ని వదిలిపోయినోళ్ళు, లేకుంటే ఆ కాన్స్టిట్యున్సీని వదిలి దూరం ఉన్నోళ్ళు, రాలేనోళ్ళు, కాంటాక్ట్‌లో లేనోళ్ళు, ఎప్పుడో పండగకొచ్చి వెళ్ళిపోయినోళ్ళు, వాళ్ళు ఎక్కడుంటారో అడ్రెస్ తెలవనోళ్ళు ఆళ్ళందరిని పక్కన పెడితే మనకు 80% అయితే ఉంటారు. అంటే 2,00,000 మంది ఉంటారు దగ్గర దగ్గర. హ్మ్. 2,80,000 అయితే మినిమమ్ ఉంటారు. అవును. 1,80,000లలో 80%లలో 92,000 ఆడోళ్ళు ఉంటారు. ఒక 88,000 అట్లా 87,000 అట్లా మగవాళ్ళు ఉంటారు. హ్మ్. ఈ ఎంతమందికి డబ్బులు పంచుతాం? హ్మ్. 2,00,000 మందికి పంచాలంటే ఎన్ని రోజులు కావాలి? హ్మ్. ఎంతమంది ఉంటారు? ఒక నాయకుని దగ్గర ఒక నాయకుడు నమ్మదగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? హ్మ్. పోనీ నాయకులు క్యాడర్‌ను నమ్ముతారా? నమ్మరా? నమ్మితే ఆ క్యాడర్‌లో ఎంతమందికి డబ్బులు ఇచ్చి పంచమని చెప్తారు? ఒక 10-50 మంది అయితే ఉంటారు కదా! ఒక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా. నమ్మకంగా ఉన్నవాళ్ళు. 10-50 మంది ఉంటారు. మరి ప్రతి ఎన్నికల్లో నాయకుల చుట్టాలు, కుటుంబ సభ్యులు, మిత్ర బృందము వీళ్ళందరూ ఎందుకొస్తారండి? అంటే నమ్మకం లేకనే వస్తుంది. అంతే గదా! క్యాడర్ మీద నమ్మకం లేకనే ఇంటోళ్ళొచ్చి చూసుకుంటారు గదా! ఆ! ఎందుకు ఇంటోళ్ళొస్తారు? ఇంటోళ్ళు రావద్దు గదా! అవును. పోటీ చేసేది వ్యక్తివి నువ్వు. నీ కొరకు 5 సంవత్సరాలు నిరంతరం కష్టపడేది కార్యకర్తలు. హ్మ్. ఆ కార్యకర్తలు ఎలక్షన్ సమయానికి రాగానే ఇంటోళ్ళొచ్చేస్తారు. మండలానికో పెద్ద మనిషి వచ్చేస్తాడు. ఆయనకు ఆ మండలం తెలవది, గ్రామం తెలవది. హ్మ్. అక్కడున్న జనముతో అవగాహన లేదు. ఆ జనం ఏమనుకుంటారో కూడా తెలవది. హ్మ్. మరి వచ్చి ఏం చేస్తాడాయన? ఓటేపిస్తాడా? సెలబ్రిటీ ఆయనేమన్నా? హ్మ్. లేకుంటే ఆమ్ తూమ్ అనుకుంటే ఏదైనా మంత్రం ఏసి ఓటేపియడుగా. దేని కొరకు వచ్చి నిలబడుతున్నాడు? డబ్బు మేనేజ్‌మెంట్ గురించి. మరి ఆ డబ్బు ఓలది? హ్మ్. ఆ కుటుంబం సభ్యునిదే అన్నట్టే గదా! అంటే ఆ నాయకుని కుటుంబ సభ్యులే వస్తున్నారు. మరి ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? హ్మ్. ఒక వ్యక్తికి కుటుంబ సభ్యులు నమ్మదగినోళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 50-100 మంది ఉండరంటారా? చుట్టాలా? మీకున్నారా? హ్మ్. నాకైతే లేరు. నాది పెద్ద కుటుంబం. మేమెళ్తే 30, 35 మందిమెళ్తాం. హ్మ్. ఆ 30, 35 మందిల ప్రతి ఒక్కడికి దాన్ని ఎట్లా జేయాలా? ఎట్లా వంచాలా? అనేది గాల్లెగిరేసేది గాదు గదా! ఓహ్! ఆ డబ్బైతే చేరాలి గదా! ఆ! ట్రాన్స్‌పోర్ట్ గావాలి గదా! ఎక్కడి నుంచో ఇక్కడికి లిక్విడ్ రావాలా? చెక్ పోస్ట్‌లు దాటాలా? అవతల పార్టీని కన్నులలో పడకుండా జూసుకోవాలా? హ్మ్. మళ్ళీ ఇచ్చిన వ్యక్తి నమ్మకంగా తీసుకపోయి ఇవ్వాలా? హ్మ్. ఆ తీసుకపోయే వ్యక్తికి ఎట్లా ఇయ్యాలని తెలవాలా? ఇచ్చినప్పుడు ఏం జెప్పాలనో దెలవాలా? ఆ! ఇవన్నీ దెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? హ్మ్. నిత్యం రాజకీయంలో లేని కుటుంబ సభ్యులకు, మిత్ర బృందానికి తెలుస్తదా ఇది? అవు. మరి నిత్యం తెలిసిన కార్యకర్తని నమ్మకపోతివి, హ్మ్. నిత్యం తెలవని నీ కుటుంబ సభ్యుల్ని డబ్బుల కావలికి తీసుకొస్తాయి. హ్మ్. మరి తీసుకొచ్చి ఎంత వంచినావు? 10, 15 మంది, 20 మంది ఎళ్తారు. హ్మ్. మరి 20 మంది 2,00,000 మందికి వంచాలంటే ఒక్క మనిషికి ఎంత? 10,000 మంది. హ్మ్. రోజుకో ఎంతమందికి వంచుతావు? 1000 మందికి వంచుతావా? అయితదా? ఆ! పంచినవే నువ్వు తీస్మార్కనివి రోబో అనుకుందాం. ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ టైప్ పనిచేస్తుంది అనుకుందాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ. సరే పంచినవు, ఎన్ని రోజులు వంచాలా? 10 రోజులు వంచాలి. ఉమ్. మరి ఆ 10 రోజులు ఒక రోజుకు 1000 మంది చొప్పున ఒక్క వ్యక్తి 10,000 మందికి వంచితే అటువంటి 20 మందికి 2,00,000 మందికి వంచుడు వీలవుతుంది. మరి పంచుడు 10 రోజుల ముందు నుంచే వస్తారా? నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసి స్క్రూటినీలు అయ్యి విడ్రాల్స్ అయిపోయి ఫైనల్ 2 రోజులు 3 రోజులు ముంగటి లాస్ట్కి ఉండేది ఎంత అండి? 10 రోజులు కదా క్యాన్వసింగ్కు. కరెక్ట్ 13 రోజులు ఉంటుంది. 2 రోజులు బంద్ పెడితే 12, 13 రోజులు ఉంటుంది. 12, 13 రోజులు నువ్వు వంచుతూనే ఉంటావా మొదటి నుంచి? నీకు ఓటేస్తాడా, వెయ్యడా చేస్తాడు. ఇది ఒక రకం. పోనీ 2 లక్షల ఓటర్లల్లా అవతల పార్టీ కార్యకర్తలు లేరా? ఉంటారు. అవతల పార్టీ సింపథైజర్ లేరా? ఉంటారు. మరి అట్లా ఎన్ని తీసేయచ్చు? నువ్వు పెద్ద గొప్పనివి కాబట్టి 1,00,000 తీసేద్దాం, ఇంకో 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 ఎవరు మనోళ్ళు అనేది వీనికి తెలవాలా కదా, పోటీ చేస్తే నాకైతే తెలవాలి కదా. అవును, అవును. మరి ఆ 1,00,000 గుర్తించాలంటే ఎన్ని రోజులు కావాలి? పాజిబిలిటీ ఉందా? ఇదంతా డ్రామా.